వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా మంది నిలబడినప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, లేదంటే పడుకున్నప్పుడు కానీ కాళ్ళలో తిమ్మిర్లు, మంటలు, లేదంటే కాళ్ళు లాగేసినట్లుగా అనిపిస్తూ ఉన్నాయి అంటుంటారు. సో ఈ మధ్య కాలంలో ఇట్లాంటివి ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని సియాటికా అని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉంటారు. అసలు ఎందుకు ఈ సియాటికా ప్రాబ్లం వస్తూ ఉంటుంది, ఎవరిలో ఎక్కువగా కనపడతా ఉంటుంది, దీనికి హోమియోపతిలో ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, సియాటికా 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 ఎక్కడికి చూసినా ఇప్పుడు ఏదన్నా కొంచెం ఏజ్డ్ పర్సన్ కనపడినారంటే, లేదు నేను హాస్పిటల్కి వెళ్ళాను, జాగ్రత్తలు పాటించమన్నారు, నాకు కాలు లాగుతుందంటే ఇది సియాటికా అమ్మ అంటున్నారు. సో ఎందుకు వచ్చింది అనేది అర్థం కావట్లేదు అంటుంటారు. అసలు ఎందుకు ఈ సియాటికా వస్తుంది, దానికి ఇంకా లక్షణాలు ఇప్పుడు నేను చెప్పినవేనా, ఇంకా ఏమైనా లక్షణాలు ఉంటాయా, దాని ట్రీట్మెంట్ ఏంటి సార్? చెప్పాలంటే మీరు ఒకటి చెప్పిండ్రు ఇప్పుడే, పెద్దవాళ్ళకి ఎక్కువ వస్తుంది అనేసి. మిడ్ ఏజ్ వాళ్ళు కూడా ఎక్కువ వస్తుంది ఇప్పుడు. ఓకే ఓకే. అది ఇంకో కారణం ఎట్లా నేను చెప్తా మీకు, ఎందుకు మిడిల్ వాళ్ళకి ఎందుకు వస్తుంది, అసలు సియాటికా అంటే ఏంది అది మనం అర్థం చేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు ఇది లోవర్ బాడీ అనుకోండి మనిషిది. ఓకే. ఇక్కడ ఏముంటది, స్పైనల్ కార్డ్ ఉంటది, అవునా కాదా? ఈ స్పైనల్ కార్డ్ కి అన్ని బొక్కలు ఉంటాయి, ఇట్లా నడుములో కూడా ఉంటాయి. దీంట్లో స్పెషలీ L1 to L5 ఇవి లంబార్ వర్టిబ్రే అనేసి చెప్తారు. మళ్ళా దాని తర్వాత S1 ఇవన్నీ వస్తాయి, అది సాక్రల్ వర్టిబ్రే. ఇప్పుడు ఏందంటే, ఏదైతే ఈ స్పైనల్ కార్డ్ ఉంటుంది దీనిపైన బుర్రా ఉంటుంది, దీనికి కనెక్టెడ్ ఉంటుంది. ఈ స్పైనల్ కార్డ్ ఏం చేస్తుంది అంటే మన బాడీ అన్నిటికీ నరాలు పంపిస్తుంది. ఫస్ట్ బ్రెయిన్లోకి వెళ్ళి ఇది బ్రాంచ్, ఇంకా ఓకే ఇది ఏమవుతుంది, ఈడికెళ్ళి L3 L4 L5 S1 ఒక్కొక్కసారి ఏమవుతుంది, చిన్న చిన్న నర్వ్ ఫైబర్స్ బయటికి వస్తాయి, ఇది నరాలు అన్నమాట. ఇవి అన్నీ కలిసి సియాటిక్ నర్వ్ ని తయారు చేస్తాయి. సియాటిక్ నర్వ్ ని తయారు చేస్తారు. ఇప్పుడు సియాటిక్ నర్వ్ అంటే ఏంది, అన్నిటికన్నా పెద్ద నరం బాడీలో. సియాటిక్ నర్వ్ ఇది పైనకెళ్ళి ఇక్కడ కింద వరకు వస్తుంది. ఇప్పుడు ఏమైతుంది, మనం ఎట్లా నిల్చుంటాం మీరు చూడండి. పని చేసేటోళ్ళు ఎవరైతే నిల్చొని పనులు చేస్తారు కదా, ఒక 2-3 జాబులు చెప్పండి నిల్చొని పని చేసేటోళ్ళు. సార్, ముఖ్యంగా ట్రాఫిక్ కానిస్టేబుల్స్, వాళ్ళకి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎక్కువ నిలబడే ఉంటారు. మళ్ళా టీచర్లు, మళ్ళా దాని తర్వాత కండక్టర్లు, వీళ్ళందరూ ఎట్లా నిల్చుంటారు మీరు ఒకసారి గమనించండి. ఒక్కటే స్పాట్ లో నిల్చొని మాట్లాడుతున్న మనిషి అంటే ఏం చేస్తారు, ఫస్ట్ కొద్దిసేపు 2 కాళ్ళ మీద ఈక్వల్ బరువు పోస్తారు. ఈక్వల్ గా బరువు పోసినాక కొద్దిసేపు తర్వాత ఇట్లా అయిపోతారు. ఈ కాళ్ళ మీద బరువు, మళ్ళా ఈ కాళ్ళ నొప్పి అయితే మళ్ళా ఇట్లా, మళ్ళా ఇట్లా. ఇప్పుడు ఇట్లా అయినప్పుడు ఏమైతుంది, ఇట్లా వెనక్కి వెళ్ళిపోతుంది పార్ట్. ఇట్లా ఎంతో సేపు ఉంటారు. ఒక లెక్చరర్ వచ్చి మన దగ్గర, నెల్లూరులో ఒక పెద్ద ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంది, రోజు 10 గంటలు పాఠాలు చెప్తారంట. 10 గంటలు పాఠాలు చెప్తారు. 94 kg వెయిట్ ఉండే. 10 గంటలు పాఠాలు చెప్పాలి. ఏమైంది, ఈ 2 కాళ్లల్లో ఇక్కడైతే గాన్స్లెట్ పోసేసి మొత్తం మంటలు అయినట్టు అవుతుంది. ఎవరో గాన్స్లెట్ పోసేసిర్రు, కాల్చేసిండ్రు, మొత్తం మంటలు. మళ్ళా దాని తర్వాత సరిగా ఒక 15 మినిట్స్ నిల్చోగానే ఏ కాళ్ళ మీద అయితే బరువు పడుతుంది ఆ కాళ్ళు మొత్తం లాగుతుంది. ఆ పెయిన్ పెరుకుతూనే ఉంటది, ఇంకా ఆగదు. అయితే పేషెంట్ ఏం చేస్తున్నారు, జరసేపు ఈ కాలు మీద బరువు వేస్తున్నారు, ఈ కాల్లో చాలా నొప్పి అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఈ కాల్లో బరువు వేస్తున్నారు. పాఠాలు చెప్పాలి కదా, మొత్తం రోజు పాఠాలు చెప్తేనే అవుతుంది, లేకపోతే కాదు. అయితే ఏమైపోయిందంటే ఆయనకు సియాటికా డెవలప్ అయిపోయింది. మళ్ళీ నేను ఏం చెప్పినా ఇట్లా కూడా నిల్చుంటారు జర ఎక్కువసేపు మాట్లాడు. దాంతో ఏమవుతుంది అంటే ఇక్కడ కంప్రెషన్ అవుతుంది. ఈ నర్వ్ ఫైబర్లు ఇక్కడ నుంచి బయటికి వస్తున్నాయి కదా, దాంట్లో కంప్రెషన్ అవుతుంది. దాంట్లో కంప్రెషన్ అయ్యి ఏమవుతుంది, ఇక్కడ నుంచి సియాటిక్ నర్వ్ది ఫైబర్లు వస్తాయి. ఇప్పుడు ఈ నరం మొత్తం ఎఫెక్ట్ అయ్యి సియాటికా ప్రాబ్లం వస్తుంది. ఎందుకు, ఇట్లా రాంగ్ పోస్చర్ లో నిల్చోవడం వల్ల. సరే, ఇప్పుడైతే అది ఉంది. మీకు ఒకటి నేను అడుగుతా, ఇప్పుడు ఏ సంవత్సరం నడుస్తుంది? 2025. 2025 నడుస్తుంది. కొద్దిగా వెనక్కి పోదాం, 1925. ఆ టైంలో
మన ముత్తాత వాళ్ళ తాత వాళ్ళు ఉంటుండే. వాళ్ళు ఏం బట్టలు వేస్తుండే ఒకసారి చెప్పండి. గోషి కడతా ఉన్నారు. గోషి అంతే, పైన ఏం ఉండకపోతుండే. ఉమ్. అవునా కదా? సెల్లా వేసుకుంటుండే. అంతే వేసుకుంటారు. ఆ గోషి ఎట్లా కడతాం? మన సైజ్ ప్రకారం కడతాం. అవును. అవునా కదా? అండ్ అది ఎక్కడ కడతాం? ఇప్పుడైతే ప్యాంట్ ఇక్కడ వేస్తుండే మనిషి, అవును. అప్పుడు ఇక్కడ వేస్తుండే. ఓకే. మిడ్ వేస్ట్ వేస్తుండే. మిడ్ వేస్ట్ కన్నా ఎక్కువ ఒక్కొక్కసారి బొడ్డు పైన కూడా కట్టుకుంటుండే. లుంగీలు గాని, గోషీలు గాని, ధోతీలు గాని ఏదో. అవును. అవునగా? మన ప్రకారం మనం కట్టుకుంటుండే. ఇప్పుడు అది పోయి ఏమైంది? ఒక 35లో ఏమైందంటే, ఇప్పుడు మీ పాత్రల ఫోటోలు చూడండి, పైన సెల్లా ఉంటుంది, కింద గోషి ఉంటుంది. దాని తర్వాత ఏమైంది? పైన షర్ట్ వచ్చింది. అవునా కదా? జుబ్బా మోడల్ షర్ట్, ఇదే షర్ట్ పైన వచ్చింది. అంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు, వెస్టర్న్ వాళ్ళు ఎట్లా తయారైతుండ్రో మనం అట్లా తయారవ్వడం స్టార్ట్ అయినా మా కాలంలో. మళ్ళా ఏమైంది? కింద గోషి పైన షర్టు. మళ్ళా ఏమైంది? కింద గోషి పోయింది, లుంగి పోయింది, ప్యాంట్ వచ్చేసింది. మిడ్ రైస్ ప్యాంట్లు వచ్చేసినాయి. అవునా కాదా? ఈ మిడ్ రైస్ ప్యాంట్లు ఎవరు కుడుతుండే? టైలర్లు కుడుతుండే. మన ప్రకారమే కుడుతుండే. మన పొట్టలన్నీ బయటికి ఉంటాయి. అవునా కదా? ఇండియన్స్ కి పొట్ట బయటికి ఉంటది. అయితే మన ప్రకారం కడుతుంది. మళ్ళా తర్వాత ఏమైంది? రెడీమేడ్ ప్యాంట్ వచ్చింది. అప్పుడు కొద్దిగా ప్రాబ్లం స్టార్ట్ అయింది. మన ఫిట్టింగ్ ఎట్లుంటది, వాళ్ళ ఫిట్టింగ్, అవి బయట ఫిట్టింగ్లు అవి. ఏమైతుంది? మనకు ఈ నడుము భాగంలో ప్రెషర్ పడడం స్టార్ట్ అయింది. అప్పుడు కొద్దిగా ప్రాబ్లం పెరిగింది. మెయిన్ ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందంటే, ఈ లో వేస్ట్ ప్యాంట్లు వేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేసిండ్రో అప్పటి నుంచి ఈ నడుము భాగంలో ఏదైతే నరాలు ఉంటాయి అవి ఎక్కువ కంప్రెస్ అవ్వడం స్టార్ట్ అయినాయి. ఓకే ఓకే. మీరు గమనించండి, ఇప్పుడు లో వేస్ట్ ప్యాంట్లు వేసుకుంటారు కదా, ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, ఏదైతే వెనకాల ఇట్లా ప్యాంట్ ఉంటది కదా, మీరు కూర్చున్నప్పుడు కిందికి వెళ్ళిపోతుంది. పైన ఉండాలి ప్యాంట్, మనం డైపర్ వేయట్లేదు, మనం ప్యాంట్ వేస్తున్నాం, అది కిందికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? కంప్రెషన్స్ ఇంకా ఎక్కువ సివియర్ అయిపోతాయి. ఎందుకంటే లాగుతూనే ఉంటుంది మీ ప్యాంటే మీ నరాల్ని. దాంట్లో ఇట్లా మెల్లమెల్లగా 25 ఏండ్లు ఎప్పుడైతే 2025 వచ్చింది కదా, అప్పటి వరకు చాలా వరకు పెరిగినాయి ఆ కేసులు. అయితే ఇట్లా కంప్రెషన్స్ కేసులు, ఇది కూడా ఒక కారణం. అయితే చెప్తుంటే మామూలుగా ఇప్పుడు నేనే ఇప్పుడు రెడీమేడ్ ప్యాంట్ వేసాను, నాకే తెలుస్తా ఉంది. మీరు కూర్చుంటేనే మీకు అర్థమవుతుంది కదా. అవునా కదా? అందుకే మిడ్ వేస్ట్ ప్యాంట్సే బెటర్. అది కూడా స్టిచ్ ప్యాంట్, మీ పొట్ట ప్రకారం, మీ కాళ్ళ ప్రకారం అయినా కుట్టేసి ఇస్తాడు మీకు. అయితే ఇట్లా కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతుంది. ఇట్లనే చాలా మంది వస్తారు. కొందరు మనకు యంగ్స్టర్స్ వస్తే మనం చెప్తాం లో వేస్ట్ ప్యాంట్లు వేయొద్దు అనేసి, ఎందుకంటే లో వేస్ట్ ప్యాంట్లతోటి ఈ ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ కొందరు మిడిల్ ఏజ్ వాళ్ళు వచ్చిండ్రు అనుకోండి, చాలా మంది ఇంకోటి ఏం చేస్తారు, ఒక పేషెంట్ ఎట్లా వచ్చిండ్రు అంటే, నడుము నొప్పి ఉంది, 2 కాళ్ళల్లో లాగుతుంది, తొడ భాగం మొత్తం లాగుతుంది, తిమ్మిర్లు ఏమో కాళ్ళల్లో ఉన్నాయి. స్టార్టింగ్ లో కూడా ఒక గురించి చెప్పిన ఈ వీడియోలో. అయితే ఏమైందంటే, ఈ పేషెంట్ కే కాదు, చాలా మందికి ఏం అలవాటు ఉంటది, ఇప్పుడు కూర్చొని పని చేసేటోళ్ళు ఉంటారు, ఇప్పుడు నిల్చొని పని చేసేటోళ్ళ లెక్చర్ గురించి చెప్పినా కదా నేను. అయితే ఆయనకు కూడా మనం చెప్పినాము, టైం టు టైం మీరు కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి. మళ్ళా దాంతోపాటు హోమియోపతి మందులు కూడా ఇచ్చినాము. దాంతో ఆ పేషెంట్కి తగ్గింది. మళ్ళా ఈ పేషెంట్కి కూసునే జాబ్, రైల్వేస్ లో ఉద్యోగం, 10 గంటలు కూడా కూర్చోవాలి ఒక్కొక్కసారి. ఏం చేస్తారు? ఈ పేషెంట్ కాదు, మీరు కూడా ఈ పని చేస్తున్నారు, ఒక్కసారి మీ పర్స్ తీయండి, ఒక్కసారి మీ పర్స్ తీయండి, ఇంతలా ఉంటది. అవి నోట్లు కాదు, బెకార్ పడి ఉన్న పేపర్లు దాంట్లో. అవునా కదా? అవన్నీ మీరు చెక్ చేసుకోండి ఒకసారి. అది మీరు ఎక్కడ పెడతారు? ఇక్కడ పెడతారు, రైట్ సైడ్ పాకెట్. ఇప్పుడు ఈయన 10 గంటలు కూర్చుంటే 10 గంటలు ఇది కొద్దిగా పైకి ఉంటుంది, వేరేది లెఫ్ట్ ది కొద్దిగా కిందికి ఉంటుంది. దాంట్లో ఏమవుతుంది అంటే, ఈ నడుము ఇట్లా క్రాస్ అయిపోతుంది ఒక్కొక్కసారి. లేకపోతే ఇట్లా ఉండాలి కదా, ఇది సైడ్ చూపిస్తున్నాను నేను. ఇక్కడ బొక్కలు ఉంటాయి కదా, ఒక్కొక్క బొక్క లోపలికి జారిపోతుంది. ఏమైతుంది? దీన్ని కూడా ఏదైతే స్పైనల్ కార్డ్ ఉంది, మెయిన్ నరం బాడీది, దాన్ని కూడా లాగి ఇట్లా తీసుకొని వెళ్ళిపోతుంది. ఇది దీంట్లో కొంచెం ఇట్లా బల్జ్ వచ్చేస్తుంది. అప్పుడు ఇంకా పెరుగుతుంది ప్రాబ్లమ్స్. వీళ్ళందరికీ తగ్గింది సింపుల్ పోస్చరల్ చేంజెస్, హోమియోపతి మెడిసిన్. కొందరిది ఏమో ఆపరేషన్ వరకు కూడా పోతుంది కేసు. అయితే అది మీరు మైండ్ లో పెట్టుకోవాలి. దీనికి ఏమైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హోమ్ రెమెడీ లాంటివి ఏమైనా ఉంటాయా సార్? హోమ్ రెమెడీ ఎటువంటిది ఉండాలంటే, కాల్షియం రిచ్ ఉండాలి. మళ్ళా దాంతో పాటు దాంట్లో బీటలు కూడా ఉండాలి.
మెగ్నీషియం ఉండాలి. Yes. ఎందుకు? మినరల్స్ ఎక్కువ ఉన్నాయి, B12 ఉంది, కాల్షియం ఉంది. B12 వల్ల నరాలు స్ట్రాంగ్ అవుతాయి, కాల్షియం వల్ల బొక్కలు స్ట్రాంగ్ అవుతాయి. మళ్ళీ దాంతోపాటు హోమియోపతి మందులు ఇస్తాం. ఏం చేయండి అంటే పెరుగు, ఓకే, పెరుగు తీసుకోండి. పెరుగులో డైలీ ఒక సగం కొత్తిమీర కట్ట కట్ చేసి వేసుకోండి. మళ్ళా దాంట్లో కొద్దిగా మీరు పోపు పెట్టి, ఆవు నెయ్యితో పోపు పెట్టి ఏం చేయండి, ఎల్లిపాయలు యాడ్ చేయండి. ఓకే, మంచిగా దంచేసి దాన్ని ఆవు నెయ్యిలో కొంచెం మంచిగా గరం చేసుకొని ఇది మొత్తం ఓకే, పెరుగులో కలుపుకోండి. ఎట్లా తయారైపోయింది? ఇది రైతా లాగా తయారైపోయింది. ఇది మీరు డైలీ రొట్టెతోటన్నా తినండి, రైస్ తోటన్నా తినండి, కానీ ఒక్క పూట మంచిగా ఒక కటోరా నింపేసి తినండి. ఏమవుతుంది? దీంట్లో కాల్షియం పోతుంది, దీంట్లో B12 పోతుంది, దీంట్లో B6 పోతుంది, దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు పోతాయి, నెయ్యి ఉంది దీంట్లో. మళ్ళా దాని తర్వాత ఎల్లిపాయలు వేసినాం, అవిటితో కూడా మీకు ఇది హెల్ప్ఫుల్ ఉంటుంది. వీళ్ళందరికీ కూడా చెప్తాం మనం, చాలా మందికి చెప్తాం మనం. ఇది మొత్తానికి ఏంటంటే మనం నరాల- పొజిషన్ని బట్టి కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నరాల బలహీనతకి ఇది హోమ్ రెమెడీ చాలా మంచిగా పనిచేస్తుంది. అట్లా. ఎస్, ఇది మొత్తానికి ఏంటంటే ఒకసారిగా ఈ వీడియో చూసే వాళ్ళు మీ బ్యాక్ ప్యాకెట్ లో ఉన్న పర్స్ అసలు వ్యాలెట్ ఉందా లేదా అనేది చూడండి. అదే విధంగా మీ ప్యాంట్ అనేది ఎక్కడ కడుతున్నారు అనేది కూడా చూడండి. మీరు ఇంకోటి కూడా చూడండి, నా అన్ని వీడియోలో కొన్ని వీడియోలో ఉంటది, నా పర్స్ ఎప్పుడు ఇక్కడ ఉంటది పైన, అవునా కదా? అట్లా అలవాటు చేసుకోండి. ఇప్పుడు పైన పెట్టుకునే పర్సులు కొనుడు స్టార్ట్ చేయండి. చిన్నగా ఉంటది, మీకు సేఫ్టీ ఉంటుంది. అందరు ఫోన్ పేలు, గూగుల్ పేలు, పేటిఎంలు, ఆ అన్ని వేస్ట్ పేపర్లు మీ ఇంట్లో ఒక చెత్తకొండి ఎట్లా ఉంటది, మీ జేబులో అట్లా మీరు పెట్టుకుంటారు. ఎప్పుడు ఖాళీ చేయరు, ఏం చేయరు, అట్లనే పడేసి ఉంటాయి అవి. ఎస్ ఎస్, ఇది మొత్తానికి చాలా వరకు కూడా మనం వాడే చిన్న చిన్న వస్తువుల వల్ల కూడా మనకి ఈ సియాటికా ప్రాబ్లం అయితే వస్తుంది. అదేవిధంగా మనం నిలబడే పోస్టర్ని బట్టి కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దీనికి వచ్చిన వెంటనే భయపడిపోయి ఏదో సర్జరీల వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా హోమియోపతిలో, అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి చేతన్ రాజు గారు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలంటే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.